హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్థర్స్ కిచెన్. ఈరోజు నేను చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై ఎలా చేసుకోవాలి కేఎఫ్సీ స్టైల్ అనేది రెసిపీ చూపిస్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం చేశానండి, అయినప్పటికీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. అందుకే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఏ ఫుడ్ కలర్స్ వాడకుండా హెల్తీగా ఎలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది వీడియో చివరి వరకు చూస్తే ప్రతి ఒక్క టిప్ని కూడా మీరు ఫాలో అవుతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా నేను 6 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 10 నిమిషాలు కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పులో వాటర్లో వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడు చికెన్ చాలా టెండర్గా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అలా నానబెట్టుకున్న తర్వాత ఇలాగే మనం మ్యారినేట్ చేసుకుంటే లోపలికి ఉప్పు కారం వెళ్ళదు, అందుకని కొంచెం కట్ చేసుకోవాలి. ఇలాగా లెగ్ పీసెస్ని రెండు పక్కల కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఒక చాకు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం వేస్తున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్ లోపల వరకు, లెగ్ పీసెస్ లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీ ఉంటుంది. కనుక ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. 6 లెగ్ పీసెస్ కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పెప్పర్ పొడి, మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. 1 టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను కలర్ కోసం. అలాగే 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 లెమన్ ఫుల్గా పిండుకోవాలండి. మొత్తం లెమన్ అంతా ఒక 1/2 లెమన్ ఫుల్గా రసం తీసుకుని పోసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇలా వెనిగర్ వేయడం వల్ల చికెన్ పీసెస్, లెగ్ పీసెస్ నీసు వాసన రాకుండా ఉంటుంది, అందుకే వెనిగర్ యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా లెగ్ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లోపలికంటే వెళ్ళే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోనికి నేను స్పూన్స్తో వేసి చూపిద్దాం పెరుగు అనుకున్నాను, దానికంటే ఇలా బెటర్ అనిపించింది. మనం టీ తాగే చిన్న కప్స్ ఉంటాయి కదా, గ్లాస్తో, చిన్న గ్లాస్తో ఇలాగా 1 గ్లాస్ పెరుగు తీసుకోవాలి. దీనిలోనికి మిక్స్డ్ హెర్బ్స్ అంటారు కదండి, మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్కి వేసుకోవాలి. ఒకవేళ మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే ఓర్గానైనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా స్మూత్గా వచ్చే వరకు ఉండలు లేకుండా పెరుగు బాగా విస్కర్తో ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ మజ్జిగలోనికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న, మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకుని డిప్ చేయాలన్నమాట. అందుకే నేను ఇవన్నీ లోపల వరకు డిప్ అవ్వాలి కనుక నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇలా డిప్ చేసుకుని ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది కదా, దాంతో మొత్తం క్లోజ్ చేసి సీల్ చేసేయాలి. ఇలా సీల్ చేసేసింది ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టుకోవాలి. లేదు ఓవర్ నైట్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు, ఉంచవచ్చు. అలా ఉంచి ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగా వస్తుంది టేస్ట్. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే కూడా ఫ్రై చేయకూడదు, అందుకని నేను కొంచెం కూలింగ్ తగ్గే వరకు బయట పక్కన పెట్టుకున్నాను. కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి పిండి తీసుకోవాలండి. మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను నేను. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటాను, ఇది ఆప్షనల్, వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చే వరకు కూడా మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే మిక్సింగ్ బౌల్లోనికి 1 ఎగ్ తీసుకోవాలి. ఎల్లోతో సహా 1 ఎగ్ ఫుల్గా తీసుకొని విస్కర్తో బాగా బీట్ చేయాలన్నమాట. మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా బీట్ చేసుకోవాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలోనికి ఒక్కొక్క లెగ్ పీస్ ముంచుకునైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదా అన్ని లెగ్ పీస్లు ఒకేసారి వేసేసుకుని మొత్తం ఎగ్ అంతా కూడా లెగ్ పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఇలాగ రెడీగా పక్కన పెట్టుకుని ఎగ్తో మిక్స్ చేసుకున్న లెగ్ పీస్ ఒక్కొక్కటి తీసుకుని ఈ పిండిలో ఇలా డిప్ చేసుకుంటూ నొక్కుతూ లోపల వరకు ఫ్లోర్ వెళ్ళే వరకు, లోపలికి వరకు వెళ్ళే విధంగా ఇలా చేయాలన్నమాట.
ఒకసారి ఇలా పట్టుకుని దులిపితే ఎక్సెస్ పిండి అంతా కూడా వచ్చేస్తుంది. ఇలాగ 6 పీసెస్ రెడీ చేసేసుకున్న తర్వాత సెకండ్ కోటింగ్కి పక్కన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకుని అప్పుడు మనం డిప్ చేయాలండి. ఎందుకంటే లేదంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మరొకసారి ఈ లెగ్ పీస్ని ఇలాగా కోట్ చేసుకుని ఈ పిండి ఇలా కోట్ చేసుకుని ఒకసారి ఇలాగా జాడించినట్టు అంటే ఇలా ఎక్సెస్ పిండి అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లేదంటే ఇలా పైన మాడిపోయి లోపల కుక్ అవ్వదు. ఇలాగ మొత్తం మరలా నొక్కుకుంటా లోపల వరకు వెళ్ళే విధంగా బాగా నొక్కుని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే అసలు దాన్ని కదపొద్దేమిని 1 మినిట్ తర్వాత ముందుకి వెనక్కి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేనేం ఫుడ్ కలర్స్ వాడలేదు, న్యాచురల్గా చేసి చూపిస్తున్నాను. వేసే ముందు ఆయిల్ వేసే ముందు ఒకసారి ఇలా అంటే పైన ఫ్లోర్ అంతా కూడా వచ్చేస్తుందండి, అది ఆ పిండ్లన్నీ పడిపోతాయి. అప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ కలర్ వచ్చే వరకు ఇలా రావడానికి నాకు 3 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే సిమ్లోనే చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, రెడీ అయిపోయిన లెగ్ పీసెస్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. వేడి చికెన్ లెగ్ పీసెస్ KFC స్టైల్లో రెడీ అయిపోయింది. దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా చాలా టేస్ట్ వచ్చింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఏ ఫుడ్ కలర్స్ వాడకుండా న్యాచురల్గా నిజంగా పిల్లలు చాలా ఇష్టపడతారు. KFCకి వెళ్ళాల్సిన పని లేకుండా చాలా టేస్టీగా ఉంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది. చూస్తారు కదా, లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యింది లెగ్ పీసెస్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.